నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. బస్ యాక్సిడెంట్ దీని గురించి అంటే ఏపీలో ఈ బస్ యాక్సిడెంట్ గురించి అందరూ తెలుసు, ఎంతమంది చనిపోయారు అనేది. ఇది నిజానికి బాధాకరమైన అంశం. అయితే ఇలాంటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సిచ్యువేషన్లో యాంకర్ శ్యామల గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో చర్చనీయాంశంగా మారే తర్వాత ఆవిడ మీద కేసు పెట్టడం, స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఆవిడ అడ్డంగా దొరికిపోయింది పోలీసుల ఎంక్వైరీలో. మరి ఏం జరిగింది, ఆవిడ అక్కడ లోపల సమాధానం ఏం చెప్పింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఈ బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్లో యాంకర్ శ్యామల గారు ఆవిడ ఏవైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ విషయంలో అడ్డంగా దొరికిపోయారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏ విషయంలో, అంటే ఎలా దొరికిపోయింది ఆవిడ? యాక్చువల్గా ఆవిడ పోలీసులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం అయితే పోలీసులు ఆవిడ అరెస్ట్ చేయాలి. ఎందుకనంటే విచారణకి హాజరైంది. అవును, కర్నూలు పోలీసులు విచారణకి పిలిచారు. ఆవిడ విచారణకి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా ఆవిడ ఇచ్చిన రిప్లై ఏంటి పోలీసులకి? మీరు శివశంకర్ అనే అతను నకిలీ మద్యం తాగి రోడ్డు యాక్సిడెంట్ అయ్యింది, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఆ నకిలీ మద్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళది అని చెప్పి మీరు చెప్పారు కదా, దానికి ఆధారాలు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఆవిడ ఇచ్చినటువంటి రిప్లై ఏంటి? నాకు తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇచ్చినటువంటి సమాచారం వాళ్ళు చెప్పిన దాన్ని మాత్రమే నేను చెప్పాను, ఇంతకు మించి నాకేం తెలియదు అని చెప్పి చెప్పారట. అంటే ఆధారం లేకుండా వాళ్ళు పార్టీలో వాళ్ళు చెప్పింది ఏం చెప్పారు, ఎవరు చెప్పారు ఏంటి అనేది ఫర్దర్ ఎంక్వైరీలో వస్తుంది. ఫస్ట్ అయితే ఈవెన్ని ఆధారం లేకుండా చెప్పినందుకు ఆవిడ పైన యాక్షన్ తీసుకోవచ్చు కదా పోలీసు, తీసుకోవాలి. కానీ ఆవిడ వదిలిపెట్టారు. ఎందుకు? లేడీ కాబట్టి సరే ఏదో తెలిసి తెలియక మాట్లాడారని చెప్పి వదిలిపెట్టారు. కానీ ఎంక్వైరీ ఎంతటితో ఆగిపోతుందంటే ఆగిపోదు, ఖచ్చితంగా మళ్ళీ పిలిచి మాట్లాడతారు. ఎందుకు పిలిచి మాట్లాడతారని అంటే లోపల పోలీసులకి ఏం చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆఫీసులో ఇచ్చిందని నేను ప్రెస్ మీట్ లో చెప్పాను, ఇంతకు మించి నా దగ్గర ఏం సమాచారం లేదు, ఆధారం లేదని చెప్పి చెప్పారు. చెప్పినట్టు పోలీసులు చెప్పినట్టు మీడియాలో వచ్చింది. మీడియాలో వచ్చిందా మనం చెప్తున్నాం, అక్కడ విచారించేటప్పుడు మనం అయితే లేం కదా. సో బయటకు వచ్చారు ఆవిడ విచారణ అయిపోయిన తర్వాత. బయటకు వచ్చిన తర్వాత మీడియాలో మాట్లాడారు. మీడియాలో మాట్లాడి మీరేం చెప్పారు విచారణలు అడిగితే, శివశంకర్ కల్తీ మద్యం దాకా చనిపోయారని చెప్పాను అని చెప్పి మళ్ళీ ఆవిడ మీడియాలో చెప్పారు. అంటే పోలీసులు విచారణలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయానికి బయటకు వచ్చి మీడియాలో చెప్పినటువంటి అభిప్రాయానికి సంబంధం లేదు. కాబట్టి మళ్ళీ పిలిచి విచారించే అవకాశం ఉంది ఆవిడ్ని. అరెస్ట్ చేయకపోయినా కానీ మళ్ళీ పిలిచి విచారించడానికి అవకాశం. ఎందుకు? అదే రోజు రెండు పోలీసుల దగ్గర ఒకటి బయట ఇంకొకటి చెప్పారు కాబట్టి ఇప్పుడు బయట చెప్పిన దాన్ని కూడా ఆ వీడియో ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మళ్ళా పోలీసులు పిలిచి మాట్లాడే అవకాశం ఉంది. ఒకటి. రెండు, విచారణకు హాజరైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చింది నేను చెప్పాను అని చెప్పి చెప్పారని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏమనుకుంటుంది? ఇప్పుడు ఆవిడ యాంకర్ శ్యామల కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. కాబట్టి అధిష్టానం ఇచ్చింది కాబట్టి నేను చెప్పానని చెప్పి చెప్పడం లేదు. అధికార ప్రతినిధి అంటే దాన్ని క్రాస్ చెక్ చేసుకుని దానికి ఆధారం ఏంటి, దాన్ని మనం ఎలా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని మనం పబ్లిక్కి తెలియజేయాలి అనే దాని మీద అవగాహన ఉండాలి. వాళ్ళు ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి ఆ స్క్రిప్ట్ చదువుతున్నాను నాకేం సంబంధం అని చెప్పి అనుకోవడానికి లేదు. ఆవిడ స్పోక్స్ పర్సన్, అధికార ప్రతినిధి అంటే పార్టీ వాయిస్ ని వినిపించేవాళ్ళు, పార్టీ లైన్ ని లేదంటే పార్టీ వాయిస్ ని వినిపించేటువంటి మౌత్ పీస్ అధికార ప్రతినిధి అంటే కన్స్ట్రక్టివ్ గా ఒక ఇష్యూని మీరు పబ్లిక్ లో తీసుకెళ్ళాలి, అప్పుడే మీకు పబ్లిక్ నుంచి ఆదరణ వస్తుంది. లేదంటే పార్టీ కూడా మిమ్మల్ని మొయ్యలేదు. ఇప్పుడు ఆల్రెడీ 2-3 ఇష్యూల్లో బూమరాంగ్ అయింది ఆవిడ 2-3 ఇష్యూస్ లో బూమరాంగ్ అయింది. ఒకటి చెప్పిపోయి ఇంకోటి చెప్పి ఇలా అనుభవ రాహిత్యం కారణంగా. ఇప్పుడు ఆవిడ ఎంతసేపటికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు తప్పితే అధికార ప్రతినిధిగా వ్యవహరించట్లా. అధికార ప్రతినిధి అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి అది ఏ పార్టీకైనా. పార్టీ స్టాండ్ అనేది వెళ్తుంది. పార్టీ స్టాండ్ ఏంటి? అక్కడ నకిలీ మద్యం తాగి చనిపోయాడని చెప్పేసి పార్టీ స్టాండా? సో ఒకవేళ నకిలీ మద్యం తాగి ఎక్కడ తాగాడు చెప్పాలి కదా.
పోలీస్ విచారణ ఏం జరిగింది, ఏం తెలిసారు, అక్కడ అఫీషియల్ గా ఉండేటువంటి వైన్ షాప్ లోనే ముందుగా కొనుక్కొని తాగాడని చెప్పి బిల్లుతో సహా పోలీసుల దగ్గర ఉంది. పోలీసులు విచారిస్తే ఇప్పుడు ఈ కావేరీ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 18 పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు దాని మీద విచారణకి. ఒకవైపు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించే వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు, ఇంకొక వైపు ఈ మద్యం షాపులకు సంబంధించినటువంటి దాని మీద ఎంక్వైరీ చేసే వాళ్ళు చేశారు, ఇంకొక వైపు బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ దాని మీద ఎంక్వైరీ చేసే వాళ్ళు చేశారు. అసలు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎవరెవరు ఉన్నారు, ప్రమాదం ఎలా జరిగింది అనే దాని మీద సపరేట్ గా టీం ఉంది, మళ్ళీ వాళ్ళని పట్టుకురావడానికి ఇంకో టీం ఉంది, తర్వాత ఈ చనిపోయినటువంటి వాళ్ళని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఎవరికి వాళ్ళకి ఆ భౌతిక అదే ఆ కాలిపోయినటువంటి వాళ్ళని ఇవ్వడానికి అప్పచెప్పడానికి ఇంకో టీం ఉంది. ఇలా రకరకాలు ఉన్నాయి, అనేక టీమ్స్ వేశారు. ఆ టీమ్స్ వేస్తే ఆ టీమ్స్ విచారణలో ఏం తేలింది, హైవేకి దగ్గర ఉన్నటువంటి అది కూడా నామ్స్ ప్రకారం నిర్వహిస్తున్నటువంటి వైన్ షాపు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నటువంటి వైన్ షాపులో ఇతను లిక్కర్ కొన్నాడు, లిక్కర్ కొని తాగాడు. అది బెల్ట్ షాపుల్లో నకిలీ మద్యం కొల్ల. ఆవిడేం చెప్తుంది, బెల్ట్ షాపులో నకిలీ మద్యం కొన్నారని చెప్తుంది ఆవిడ. బెల్ట్ షాప్ లో నకిలీ మద్యం కొన్నాడని చెప్తుంది. ప్లస్ ఆ నకిలీ మద్యాన్ని ఎవరు తయారు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తయారు చేసిన మద్యం అని చెప్తుంది ఆవిడ. సో కాబట్టి ఆవిడ చెప్పిన దానికి అక్కడ పోలీసు విచారణలో ఉన్న దానికి మొత్తం కాంట్రడిక్షన్ ఉంది. కాబట్టి ఆవిడ మీద చర్యలు పోలీసులు తీసుకోవాలి. లేదు పార్టీ స్టాండ్ అని చెప్తే పార్టీ అయినా కానీ నిరూపించాలి. సార్ అంటే ఇంకొక చిన్న సందేహం, ఆవిడ పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి మాట్లాడుతూ మరొక వ్యాఖ్య చేసింది. ఎందుకు ఈ కేసు పెట్టారు, లోపలికి వెళ్ళి ఏం మాట్లాడారని అడిగినప్పుడు, నేను కూటమి ప్రభుత్వాన్ని అలానే మీడియా వాళ్ళని 10 క్వశ్చన్స్ వేశాను, దానికి సమాధానం చెప్పకపోగా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు కాబట్టి నా మీద ఇలాంటి కేసులు పెట్టారు అని ఒక మాట మాట్లాడింది సార్. అంటే నిజంగా కూటమి వాళ్ళ దగ్గర సమాధానం లేదా ఆవిడ వేసిన ప్రశ్నలకి? అసలు ప్రశ్నలు ఏంటి సార్? అవేం వేస్తుంది ప్రశ్నలు, నకిలీ మద్యం తాగాము, నకిలీ మద్యం మీరు తయారు చేశారా లేదా అని అడుగుతుంది. నకిలీ మద్యం తయారు చేస్తే మరి ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు తయారు చేశారు అనేది ఆల్రెడీ అర్థం అవుతుంది కదా. దానికి క్వశ్చన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పాలా ఆవిడకి? అదిగా కాదు. సో ఆవిడే తెలుసుకోవాలి. అదే అధికార ప్రతినిధి అంటే సమాధానాలు కూడా ఆవిడ దగ్గర ఉండాలి. ఆ ప్రశ్నలు రైజ్ చేయడమే కాదు, ఆ ప్రశ్నకు సమాధానం ఆల్రెడీ పోలీసులు చెప్తున్నారు కదా, అరెస్ట్ చేశారు, లోపలికి పంపించారు. మనోజ్ కొఠారి అని అతను డాన్ బయట రాబోతున్నాడు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఆవిడ మీడియాకి ప్రశ్నలు ఆవిడే వేస్తారు. మీడియాకి ఆవిడ ప్రశ్నలు మీడియా ఇన్వెస్టిగేషన్ సంస్థ కాదుగా. సమాచారం ఇప్పుడు ఆవిడ ఏమి చెప్పారో అది ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు నకిలీ మద్యం తయారు చేశారని చెప్పి ఆవిడ చెప్తుంది, అది కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళింది మీడియానే కదా. ఆవిడని ఆ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆవిడ మీద కేసు పెట్టి పోలీసులు విచారిస్తున్నారని చెప్పి చెప్తుంది కూడా మీడియానే కదా. ఇప్పుడు నకిలీ మద్యం కాదు, పోలీసుల విచారణలో అక్కడ అఫీషియల్ గా బార్ షాప్ లో కొనుక్కుని తాగినటువంటి మద్యం అది. ఆయన మద్యం తాగి అక్కడ శివకుమార్ అనే అతను డివైడర్ కొట్టి చనిపోయాడు. ఆ సమయంలో ఎర్రిస్వామి అనే అతను పక్కనే ఉన్నాడు. ఆ ఎర్రిస్వామి ఆ బాడీని పక్కకు లాగాడు, బండిని కూడా లాగుతున్నట్టు సమయంలో బస్సు వచ్చింది, ఒక బస్సు. ఆ బస్సు టచ్ కావడంతో అది రోడ్డు మధ్యలోకి మరింత వచ్చేసింది. ఆ తర్వాత వచ్చినట్టు ఈ కావేరీ బస్సు ఆ 2 వీలర్ని నెట్టుకుంటూ పోయింది. ఆ నెట్టుకుంటూ పోయినట్టు క్రమంలో ఇవి వచ్చినాయి, ఇవి ఫైర్ వచ్చింది, మంటలు వచ్చాయి, మంటలతో బస్సు కాలిపోయింది అని చెప్పి ఎర్రిస్వామి చెప్తున్నాడు కదా, ప్రత్యక్ష సాక్షి అతను. ఆ ఎర్రిస్వామి చెప్పింది దగ్గరున్న అతను, వాంగ్మూలం ఇచ్చిన అతను అసలు ఏం జరిగిందని చెప్పాడు. చెప్పిన తర్వాత కూడా కాదు మేం చెప్పిందే కరెక్ట్ అని చెప్తే వాళ్ళంటే ఇంకా దర్యాప్తు సంస్థలు దేనికి? సో కాబట్టి ఆవిడ మళ్ళీ విచారణ ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే అరెస్ట్ అవుతారా లేదని అంటే ఇలానే చెప్తుంటే కనుక అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోతుంది. కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం లేదు. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్ సార్.